మారని స్నేహబంధం. రంగపూర్ అనే ఒక అందమైన గ్రామంలో శరత్ మరియు వాసు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఒకరినొకరు వదిలి ఉండలేనంత ప్రాణ స్నేహితులు. రోజంతా కలిసి ఆడుకుంటూ పచ్చని పొలాల్లో పరిగెత్తుతూ ఉండేవారు. ఒకరోజు శరత్ తండ్రికి పట్నంలో ఉద్యోగం రావటంతో వారి కుటుంబం గ్రామం వదిలి వెళ్ళవలసి వచ్చింది. మనం ఎప్పటికీ స్నేహితులుగా ఉందాం, నేను నీకు ఉత్తరాలు రాస్తాను అని వాగ్దానం చేసుకుంటూ శరత్ బాధగా వాసుకి వీడ్కోలు చెప్పాడు. చాలా ఏళ్ళు గడిచిపోయాయి. వాసు పెద్దవాడై తన గ్రామంలోనే ఒక రైతుగా స్థిరపడ్డాడు. పట్నం వెళ్ళిన శరత్ నుండి కొన్నాళ్ళ తర్వాత ఉత్తరాలు రావటం ఆగిపోయాయి. వాసు తన చిన్ననాటి స్నేహితుడిని తలుచుకుంటూ తన పాత బొమ్మలను చూసుకునేవాడు. పట్నంలో శరత్ కూడా పెద్దవాడయ్యాడు. అతను ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా మారిపోయాడు. అయినప్పటికీ తన గదిలోని డెస్క్ మీద వాసు పంపిన పాత చిరిగిన ఉత్తరాన్ని భద్రంగా దాచుకున్నాడు. తన మిత్రుడు ఎలా ఉన్నాడు అని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఆ సంవత్సరం గ్రామంలో వర్షాలు పడలేదు. చెరువులన్నీ ఎండిపోయి పొలాలు బీడుపడ్డాయి. వాసు పండించిన పంటలన్నీ వాడిపోయాయి. తన కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక వాసు చాలా ఆవేదన చెందాడు. ఒకరోజు శరత్ వార్తల్లో తన సొంత గ్రామం రంగపూర్ తీవ్రమైన కరువును ఎదుర్కొంటోందని చూశాడు. వెంటనే అతనికి వాసు గుర్తొచ్చాడు. నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు, నేను వెంటనే వెళ్ళాలి అని శరత్ నిశ్చయించుకున్నాడు. శరత్ ఎన్నో ఏళ్ల తర్వాత తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఎప్పుడూ పచ్చగా ఉండే తన గ్రామం ఇప్పుడు ఎండిపోయి ఉండటం చూసి అతను చాలా బాధపడ్డాడు. అతను వాసు కోసం వెతుకుతూ పొలాల వైపు వెళ్ళాడు. దూరంగా ఒక పాత మర్రి చెట్టు కింద వాసు నీరసంగా కూర్చొని ఉండటం శరత్ గమనించాడు. వాసు ముఖంలో ఎంతో అలసట, బాధ కనిపిస్తున్నాయి. తన ప్రాణ స్నేహితుణ్ణి ఆ స్థితిలో చూసి శరత్ కళ్ళు చెమర్చాయి. శరత్ తన పొదుపు మొత్తంతో గ్రామంలో ఒక కొత్త బావిని తవ్వించాడు. వాసు పొలం మళ్ళీ పచ్చగా మారింది. కాలం మారినా, దూరాలు పెరిగినా నిజమైన స్నేహం ఎప్పటికీ వాడిపోదు అని వారు గ్రహించారు. నిజమైన స్నేహానికి మరణం లేదు.